తనకు ఇవే చివరి ఎన్నికలంటూ ధర్మాన మరోమారు ప్రజలను మభ్యపెడుతున్నారని కూటమి అభ్యర్థి గొండు శంకర్ విమర్శించారు. నగర పరిధిలోని 12వ డివిజన్లో తాళ్లూరి నవీన్ గోవర్ధన్ రావు ఆధ్వర్యంలో శుక్రవారం సాయంత్రం నిర్వహించిన బాబు సూపర్ 6 ప్రచార కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. డివిజన్ పరిధిలో ఇంటింటికి వెళ్లి ప్రభుత్వ వైఫల్యాలను వివరిస్తూ ఎన్డీఏ కూటమి ఆవశ్యకతను ప్రజలకు తెలిపారు. అదేవిధంగా గారా మండలం వత్సవలస పంచాయతీలో శ్రీకాకుళం నియోజకవర్గ తెలుగు మహిళా అధ్యక్షురాలు గొండు స్వాతి శంకర్ అధ్యక్షతన కర్రి వాసు, తెలకోటి ఎర్రారావు, పేర్ల సత్యరాజు, పేర్ల లక్ష్మణరావు, పేర్ల మల్లేష్ ఆధ్వర్యంలో ప్రజాగలం బాబు సూపర్ 6 పథకాలు ఇంటింటి ప్రచార కార్యక్రమంలో పాల్గొన్నారు. సింగుపురం పంచాయతీ, మామిడి వలస, బగ్గువానిపేట గ్రామాల్లో మాజీ ఎంపీపీ గొండు జగపతిరావు కూటమి అభ్యర్థి గొండు శంకర్ తరపున ప్రచార కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా గొండు శంకర్ మాట్లాడుతూ ధర్మాన మంత్రిగా 5 ఏళ్లలో నియోజకవర్గ అభివృద్ధికి ఏమాత్రం కృషి చేయలేదని పేర్కొన్నారు. తెలుగుదేశం హయాంలో చేపట్టిన పనులు కూడా పూర్తి చేయలేకపోయారని ఆరోపించారు. తనకు ఎమ్మెల్యేగా పోటీ చేయడం ఇష్టం లేదని, జగన్మోహన్ రెడ్డి పోటీ చేయమనడంతో తప్పడం లేదంటూ ప్రజల సానుభూతి కోసం ప్రయత్నిస్తున్నారని పేర్కొన్నారు. ఆయన మరోమారు గెలిస్తే ప్రజాసేవ చేసే అవకాశమే లేదని, ప్రజలు కలిసేందుకు కూడా అనుమతించరని అన్నారు. వైకాపా నేతల ప్రలోభాలకు గురికావద్దని, అభివృద్ధికి రాష్ట్ర భవిష్యత్తుకు ఎన్డీఏ కూటమి ఆదరించాలని, ఎమ్మెల్యేగా తనను, ఎంపీగా కింజారపు రామ్మోహన్ నాయుడును అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా సున్నపు వీధికి చెందిన వికలాంగుడు తనకు పెన్షన్ అందటం లేదని శంకర్ వద్ద మొరపెట్టుకోగా, తాను ఎమ్మెల్యేగా ఎన్నికైన 2 నెలల్లోనే పెన్షన్ మంజూరు చేయిస్తానని, లేని పక్షంలో తన నిధుల నుంచి అందజేస్తానని భరోసా ఇచ్చారు. కార్యక్రమంలో టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. చిన్న చిన్న అమ్మ అలా చిన్న Hey!